వెల్కమ్ టు మూవీ మిక్చర్. 1200 కోట్లతో తెరకెక్కిస్తున్న వారణాసి గ్లోబల్ లెవెల్కి రీచ్ అయ్యేందుకు రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంత కాదు. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం ముందు నుండే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు. కానీ రిలీజ్కి పట్టుమని 6 నెలలు కూడా లేని ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ రామాయణ ప్రచారాల హడావుడి కనిపించడం లేదు. మరి అనుకున్న డేట్కే మైథాలజీ ఫిల్మ్ వస్తుందా రాదా? టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ వారణాసిని గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నాడు రాజమౌళి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సినిమా గ్లిమ్స్ చూపిస్తూ ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యే 1000 కోట్ల బడ్జెట్ సినిమా కోసం ఇప్పటి నుండే ప్రమోషన్స్ భుజానికి ఎత్తుకొని ఇన్వెస్టర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 4000 కోట్లతో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ ఫిలిం రామాయణ ప్రమోషన్స్ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ఏడాది క్రితమే అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఒక్క గ్లిమ్స్ రాముని ఇంట్రడక్షన్ తప్ప మరొక వీడియో రివీల్ చేయలేదు. సినిమా విడుదలకు పట్టుమని 6 నెలలైనా లేదు. ప్రమోషన్స్ లో టీం యాక్టివ్ గా లేదు. దీంతో రామాయణ అనుకున్న డేట్కే వస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. రణబీర్, సాయి పల్లవి, యష్ కీలక పాత్రల్లో నటించిన రామాయణ ట్రైలర్ లాస్ ఏంజల్స్ లో విడుదల చేయబోతున్నారని లేటెస్ట్ బాలీవుడ్ బజ్. జూలై 14న భారీ ఈవెంట్ నిర్వహించి ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని టాక్. అప్పుడే అఫీషియల్ రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నారని తెలుస్తోంది. విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్న రామాయణ గ్లిమ్స్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయాయి. ట్రైలర్ ఏమైనా వావ్ అనిపిస్తుందో లేదో చూడాలి. కరుపుతో కెరియర్ హైయెస్ట్ గ్రాసర్ చూసిన సూర్య స్పీడ్ పెంచాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశాడు. 47వ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని షురూ చేశాడు. సూర్య 48 కోసం ఈసారి భారీ నిర్మాణ సంస్థతోనే చేతులు కలిపాడు. సూర్య ఇప్పటికే తమిళ్లో ఓ సినిమాను నిర్మించి చేతులు కాల్చుకున్న ప్రొడక్షన్ హౌస్ సూర్య సినిమాతో గట్టెక్కాలి అనుకుంటుందా? కరుపుతో సమ్మర్ బరిలో దిగిన సూర్య 340 కోట్లకు పైగా వసూలు చేసి తన కెరీర్ లోని హైయెస్ట్ గ్రాసర్ అందుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు కాలీవుడ్ కు ఇదే బిగ్ నంబర్. కరుపు ఇచ్చిన సక్సెస్ సూర్యలో జోష్ నింపింది. ఇదే జోరుతో నెక్స్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్ లోడ్ చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మలయాళ డైరెక్టర్ జీతు మాధవన్తో 47 ప్రాజెక్ట్ చేస్తున్న సూర్య ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ షురూ చేశాడు. జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్తో మరోసారి కొలాబరేట్ కాబోతున్నాడు సూర్య. చెన్నైలో పేద ప్రజలకు 5K వైద్యం అందించిన డాక్టర్ వీరరాఘవన్ కథలో నటించబోతున్నాడని టాక్. కరుపుతో ప్రూవ్ చేసుకున్న సాయి అభ్యంకర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు. కయాద్ లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబలే నిర్మిస్తోంది. హోంబలే సంస్థలోకి సూర్య ఎంటర్ అయ్యాడంటే మాసీ ఫిలిం లోడ్ చేస్తున్నట్లే. సూర్య అడిగినంత రెమ్యునరేషన్ కు కూడా సై అన్నట్లు టాక్. హోంబలే కాస్త గ్యాప్ తీసుకుని సూర్యను సెట్ చేసింది. మొత్తానికి సూర్య కరుపుతో కాలీవుడ్, విశ్వనాథ్ అండ్ సన్స్ తో టాలీవుడ్, సూర్య 47తో బాలీవుడ్, ఇప్పుడు హోంబలేతో చేతులు కలిపి శాండిల్వుడ్ చుట్టేశాడు. ఇక నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్ నే. రఘుదాతతో వచ్చిన నష్టాలను సూర్య 48తో హోంబలే పూడ్చుకుపోతోందా చూడాలి. పెద్ద రిజల్ట్ జాన్వీ కపూర్ టాలీవుడ్ కెరియర్ ని డైలమాలో పడేసిందా? ఇక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేస్తోందా? ఇప్పుడిప్పుడే చెరిగిపోతున్న ఆ ముద్రను కోరి కోరి తెచ్చుకుంటుందా? సిల్వర్ స్క్రీన్ కన్నా డిజిటల్ స్క్రీనే బెటర్ అని ఫీల్ అవుతోందా? ప్రెసెంట్ జాన్వీ కపూర్ బాలీవుడ్ ఆఫర్స్ సంగతేంటి? జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఓటీటీ హీరోయిన్ అన్న ముద్ర చెరిపేసుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి ఈ ఉమెన్ సెంట్రిక్ ఓటీటీ సినిమాలు, సిరీస్లు చేయడంతో డిజిటల్ డ్రామా గర్ల్ గా పేరు తెచ్చుకుంది. బవాల్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేసింది బ్యూటీ. అయితే టాలీవుడ్ డెబ్యూ ఫిలిం దేవరా మినహా మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో మనసు మార్చుకుని మళ్లీ ఓటీటీపై ఫోకస్ చేస్తోంది. వెండి తెర కన్నా డిజిటల్ తెరపై పర్ఫార్మెన్స్ చూపించే రోల్స్ రావడంతో ఇటుగా కాన్సన్ట్రేషన్ చేస్తోంది జాన్వీ కపూర్ త్వరలో కాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించబోతోంది. అందుకు ఓటీటీనే బెటర్ అని ఫీల్ అవుతోంది. కాలీవుడ్ లో ఓ సిరీస్ చేయబోతోందట బాలీవుడ్ బ్యూటీ. పారంజిత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఎప్పటి నుండో ఈ ప్రాజెక్ట్ గురించి ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతోందని, ఫైనల్ స్టేజ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమెన్ సెంట్రిక్ సీరియస్ గా రూపుదిద్దుకోబోతున్నట్లు సమాచారం. సర్గుణం దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కు కురత్తి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. రీసెంట్లీ వచ్చిన పెద్ది జాన్వీ కపూర్ టాలీవుడ్ కెరీర్ ని డైలమాలో పడేసింది. హిందీలో లగ్ జా గలేతో పాటు తుంబుడు డైరెక్టర్ అనిల్ బార్వే చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
అలాగే ఓ సాత్ దిన్ మూవీని రీమేక్ చేస్తే జాన్వీ నటిస్తుందని బోనీ రీసెంట్లీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఏదేమైనా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన జాన్వీకి కాలీవుడ్ లోనైనా పర్ఫార్మెన్స్ చూపించే రోల్స్ దక్కుతాయేమో చూడాలి. ఇమ్రాన్ హష్మీ హీరోగా మార్కెట్ కోల్పోయి చాన్నాళ్లే అవుతోంది. పుష్కర కాలం క్రితం వచ్చిన రాస్త్రీ తర్వాత హిట్ చూడలేదు. దీంతో హీరోగా కాస్త బ్రేక్ తీసుకుని విలన్ గా టర్న్ తీసుకున్నాడు. అలాగే తన కమ్బ్యాక్ కోసం ప్రయత్నాలు ఆపట్లేదు. ట్రై చేయడం తప్పులేదు, కానీ ఓ ఫెయిల్యూర్ మూవీకి సీక్వెల్ చేసి రిస్క్ చేస్తున్నాడా అనిపిస్తోంది. వన్స్ అపాన్ ఏ టైమ్ బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ హీరోగా మార్కెట్ కోల్పోయి పుష్కర కాలం దాటిపోతున్నా ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఈ మధ్య కాలంలో యాంటోగనిస్ట్ రోల్స్ కు షిఫ్ట్ అయిన సీరియల్ కిసర్ ఛాన్స్ చిక్కినప్పుడల్లా హీరోగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. టైగర్ లో విలన్ రోల్ చేశాక గ్రౌండ్ హీరో సినిమా చేస్తే డిజాస్టర్ అయింది. ఓజీ చేశాక హ్యాక్ చేస్తే క్రెడిట్ యామి గౌతమ్ ఖాతాలోకి చేరిపోయింది. ఇలా కాదని ఈసారి హీరోగా ట్రాక్ ఎక్కేందుకు ట్రై చేస్తున్నాడు. ఇదే టైంలో ఓ ఫ్లాప్ మూవీకి సీక్వెల్ చేసి కెరీర్ ని రిస్క్ లో పెట్టుకున్నాడు. 2007లో ఇమ్రాన్ హష్మీ శ్రియా జంటగా నటించిన ఆవారాపన్ అప్పట్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు కల్ట్ మూవీగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇన్నాళ్లకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు ఇమ్రాన్ హష్మీ. ఆవారాపన్ 2ని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇమ్రాన్ హష్మీ పక్కన గ్లామర్ గర్ల్ దిశా పటాని ఫిక్స్ అయింది. ఆవారాపన్ మోహిత్ సూరి డీల్ చేయగా సీక్వెల్ కు నితిర్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసారి రొమాన్స్ కన్నా వయలెన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. గన్ మాస్టర్ G9 తో పాటు తనకు బాగా అచ్చొచ్చిన హారర్ జోనర్ లో మరో మూవీకి కమిట్ అయ్యాడు సీరియల్ కిస్సర్. రోహన్ నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఓవైపు విలన్ రోల్స్ చేస్తూనే హీరోగాను ప్రూవ్ చేసుకోవాలనుకుని తహతలాడుతున్న ఇమ్రాన్ హష్మీ కల తీరుతుందో లేదో చూడాలి. టాలీవుడ్ లోకి కపూర్ ఫ్యామిలీ నుండి మరొక బ్యూటీ ఎంట్రీ తీసుకోబోతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన స్టార్ కిడ్ అక్కడ సరైన ఐడెంటిటీ రాకపోవడంతో తెలుగు గుమ్మం టచ్ చేయబోతోంది. ఇక్కడ యాక్టింగ్ మెలకువలు నేర్చుకునేందుకు వస్తున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు? కపూర్ ఫ్యామిలీ నుండి జెన్జీ కిడ్స్ ఒక్కొక్కరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికీ జాన్వీ కపూర్ తెలుగులో ఫేమ్ తెచ్చుకోగా నెక్స్ట్ నేనే అంటోంది జాన్వీ కజిన్ షనాయా కపూర్. షనాయా బోనీ బ్రదర్ సంజయ్ కపూర్ కూతురు. ఆకోంకి గుస్తాఖియా అనే రొమాంటిక్ డ్రామాతో గత ఏడాది వెండి తెరకు ఇంట్రడ్యూస్ అయింది. విక్రాంత్ మాసే హీరోగా తెరకెక్కిన ఆకోంకి గుస్తాఖియా బాక్స్ ఆఫీస్ బాంబుగా మారడంతో షనాయకు ఐడెంటిటీ రాలేదు. నెక్స్ట్ తూయామాయ్ అనే సర్వైవల్ థ్రిల్లర్ మూవీతో వచ్చిన సేమ్ రిజల్ట్. చేసేదేమీ లేక సోదరి జాన్వీ తరహాలో యాక్టింగ్ నేర్చుకోమని టాలీవుడ్ తోల్చుతున్నారు పేరెంట్స్. తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ పట్టేసిందట బామ. తేజ సజ్జా హీరోగా కోవిడ్ టైంలో వచ్చి హిట్ కొట్టిన ఫిలిం జాంబిరెడ్డి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ఫిక్స్ అయిందంట షనాయా. ప్రశాంత్ వర్మ ఈ సినిమా బాధితులను మరొకరికి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న జాంబిరెడ్డి 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. మరి బాలీవుడ్ లో తడబడిన షనాయా టాలీవుడ్ లో రాణిస్తుందా? అక్క జాన్వీకి పోటీ మారుతుందా? చూడాలి. మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. ఎన్నో రోజుల నుండి ఊరిస్తున్న గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. బన్నీతో అనుకున్న ప్రాజెక్ట్ తారక్ తో తీయబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అరవింద సమేత తర్వాత ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ ఇదే. రవితేజ హీరోగా శివ నిర్వహణ దర్శకత్వంలో వస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇరుముడి ఆగస్టు 21న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఇరుముడి కట్టు సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న అప్కమింగ్ ఫిలిం ఈ నగరానికి ఏమైంది రిపీట్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. నవంబర్ 19న ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. విశ్వక్సేన్, మాగంటి శ్రీకాంత్, వెంకటేష్ కాకుమాను, అభివాన్ గోమటం లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇది వాల్చి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV and this is Akshay signing off. Bye bye.